ఓం నమః. చాగంటి వెంకటాచారి గారికి నమస్కారాలు. నేను ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విశాఖపట్నం సమీపంలో గల నర్సీపట్నం అనే ప్రాంతం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రవిప్రసాద్. నేను మొన్న మీరు చేసిన దసరా నవరాత్రుల సందర్భంగా చేయాల్సిన యజ్ఞహోమాల గురించి శ్రీనివాస్ రెడ్డి గారు అలియాస్ విక్రమాదిత్య గారు అడిగిన ప్రశ్నకి మీరు చెప్పిన సమాధానాన్ని నేను మీ వీడియో ద్వారా చూడడం జరిగింది. అయ్యా, నా ప్రశ్నలు 2 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే, మా ప్రాంతంలోని ఎస్ భాస్కర్రావు గారని ఒక వేద ప్రచారకులు ఒక ఆయన ఉన్నారు. ఆయన మాకు గురు సమానులు. ఆయన వేదాల్ని చదివి ఒక పరమాత్మను మాత్రమే ఉపాసన దైవంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే దేవతారాధన చేయకూడదు, ఒక పరమాత్మను మాత్రమే ఉపాసించాలి అనే విషయాన్ని ఆయన మాకు చెప్పడం జరిగింది. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. రవిప్రసాద్ గారు విశాఖపట్నం నుంచి ఒక 4 నిమిషాల వీడియో పంపించారు. అందులో మొదటి భాగం ఇది, ఇప్పుడు మీరు విన్నది. వారు గురువు గారు అన్నారట, ఆయన పేరు భాస్కర్ రావు అని చెప్పారు. సో వారు అన్నారట, ఇట్లా పరమాత్మ తప్పితే ఇంకెవరిని ఉపాసించకూడదు, వేదంలో ఇలానే ఉంది అని చెప్పారట. ఆయన వేద ప్రచారకులట. ఆ మాట వాస్తవం అండి. రవిప్రసాద్ గారు ఆ మాట వాస్తవం అండి. పరమాత్ముని తప్పితే ఇంకెవ్వరిని ఉపాసించరాదు, ఇది తథ్యం. వేదమంతా అదే ఉంటుందండి. అయితే మీ ముందు ప్రశ్నలో నేను చెప్పిన దాని గురించి మళ్ళీ మీరు వివరణ ఇస్తారు. ఆ ప్రశ్నకి మనం సమాధానం చెప్పుకుందాం. కానీ మొట్టమొదటి ఏంటంటే, భాస్కర్రావు గారు చెప్పింది అన్ని విధాల ఆ విషయం సత్యము, డౌటే లేదు అందులో. వేదంలో ఎక్కడా కూడా ఎవరిని ఉపాసించమని చెప్పలేదు, ఎక్సెప్ట్ పరమాత్మని తప్పితే అన్యుల్ని ఉపాసించరాదు, ఇది వాస్తవం. అందులో క్వశ్చన్స్ లేవండి. రవిప్రసాద్ గారు, మీకు శంక వద్దు. మీ గురువు గారు చెప్పింది కరెక్టు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరమాత్మనే ఉపాసించాలి. అష్టాంగ యోగ సాధన చేసి పరమాత్మను ఉపాసించుకొని మోక్షం సంపాదించాలి. ఇది వేదంలో మొత్తం చెప్పబడింది అలానే. సో మీరు కూడా ఒకవేళ భ్రమపడి ఉంటే కనుక, ఇప్పుడు మీ భాస్కర్రావు గారు, మీ గురువు గారు చెప్పింది సత్యము అని మటుకు గ్రహించండి. నేను దాంతో ఏకీభవిస్తున్నాను. మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మీరు చెప్పిన దసరా నవరాత్రుల్లో చేయాల్సిన యజ్ఞహోమాల్లోని కొన్ని ప్రాకృతిక దేవతల్ని ఆరాధించే విధంగా మీరు 9 రోజులు 9 రకాల దేవత ఆరాధనతో వారిని అనుగ్రహింపజేసుకొని వారికి అవిస్సలు సమర్పించడం ద్వారా మనం విజయాన్ని పొందగలుగుతాం అనే విషయాన్ని మీరు చెప్పిన వీడియో ద్వారా నేను గ్రహించాను. రవిప్రసాద్ గారు చెప్పిన రెండో స్టేట్మెంట్ ఏంటంటే, నేను ఒక ప్రీవియస్ వీడియోలో దసరాకి ఎలా హోమాలు చేయాలి అని మొదటి రోజు అగ్నికి, రెండో రోజు అశ్విని దేవతలకి, మూడో రోజు విష్ణువుకి అని చెప్పుకుంటూ వచ్చాను. కాబట్టి వాళ్ళందరికీ మనం ఆహుతులు ఇవ్వాలి అని చెప్పారు. చెప్తే దానికి దానిలో కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్ కూడా వచ్చినాయి. ఎవరో అన్నారు, ఒకసారి ఇట్లా ప్రింటింగ్ మిస్టేక్స్ వచ్చినాయి చూడండి అంటే, నేను చూశాను, సరి చేశాను. ఒకసారి మీ అందరికీ మళ్ళీ అది చూపిస్తాను. సో ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, పాద్యమి అని పడింది, తప్పు. పాడ్యమి మళ్ళీ ఇంకో తప్పులు. ఇట్లా మా టైపిస్ట్ ఇట్లా తప్పులు చేస్తుంటే కంగారు పడకండి, నేను మళ్ళీ సరి చేసుకుంటూ కూర్చోవాలి. సరే, అగ్నికి ఓంకారంతో ఆహుతులు, ప్రాణ ఆహుతులు, జయము కొరకు ఆహుతులు అని చెప్పి నేను ఇచ్చాను. సో ఎట్లానే ద్వితీయ, రెండో రోజున ఏం చేయాలి, మూడో రోజున ఏం చేయాలి, ఇట్లా వరుస పెట్టి ఇచ్చా.
మొదటి రోజున అగ్నికి, రెండో రోజున అశ్విని దేవతలకి, మూడో రోజున విష్ణువుకి, నాలుగో రోజున సోముడికి, ఐదో రోజున పూషాకి, ఆరో రోజున సవితాదేవికి, సవితకి, తర్వాత మరుత్తులకు 7, ఎనిమిదో రోజున బృహస్పతి గాయత్రి, తర్వాత మిత్ర, ఇది 9వ రోజు, వరుణుడికి 10వ రోజు, ఇంద్రుడికి 11వ రోజు, 12వ రోజు విశ్వేదేవులకి, అట్లనే 13వ రోజున వసువులకి, 14వ రోజున రుద్రుడికి, తర్వాత 15వ రోజున పౌర్ణమి నాడు ఆదిత్యుడికి, ఇంకా ఇంకా 16, 17 కూడా ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇవి నేను చెప్పానండి. రవి ప్రసాద్ గారు, నేను ఇవి చెప్పాను. ఇవన్నీ చెప్పి ఏ దేవతకి ఏమి ఇవ్వాలి అని చెప్పాను. సో దానిలో మీరు హోమం చేయదలుచుకుంటే వాటి మంత్రాలు కూడా నేను చెప్తాను. ప్రస్తుతం అయితే మీరు ఇవన్నీ కరెక్ట్ ఏవైతే చెప్పానో ఇందులో ఒక్కటి కూడా ఇసుమంత కూడా దోషం లేదు. అయితే ప్రింట్ మిస్టేక్స్ వచ్చినాయి, నేను సరి చేసుకుని ఉండాల్సింది, సమయం సరిపోక సరి చేసుకోలేదు. మీరు దయచేసి ఎవరన్నా ఇది గమనిస్తే కనుక ఇంకేమన్నా అందులో ప్రింట్ మిస్టేక్ ఉంటే చెప్పండి, సరి చేస్తాను. సో వీలైనంత వరకు సరి చేసి పెట్టాను నేను. సరే, ఇది విశేషము. సో రవిప్రసాద్ గారు, మీరు ఎట్టి సంకోచం పడద్దు. ఈ రోజుల్లో మీరు చక్కగా ఈ దేవతలకి మీరు ఆహుతులు ఇవ్వాలి. ఇందులో క్వశ్చన్స్ లేవు. ఈ మీ రెండో స్టేట్మెంట్కి సంబంధించింది కూడా ఆన్సర్ ఇచ్చాను. సో, మూడోది క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఆ క్వశ్చన్ విందాం మనం. అయితే వేదం ఇటువంటి దేవతారాధనని చెబుతుందా అనే విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక పరమాత్మ మాత్రమే ఉపాసించాలి, అన్య దేవతలను ఉపాసించకూడదు అనే విషయం వేదం చెప్తుంది అనే విషయంలో ఎంతవరకు సత్యం ఉందనే విషయాన్ని కూడా మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు రవిప్రసాద్ గారి ప్రశ్న ఇప్పుడు వచ్చిందండి. మొట్టమొదట నా చేత లాక్ చేయించాడు. ఏంటి? పరమాత్మని తప్పితే ఎవరిని ఉపాసించకూడదు. ఎస్, అందులో వాస్తవం, డౌటే లేదు అందులో. ఎస్, ఈ సుమంత కూడా డౌట్ లేదు. పరమాత్ముణ్ణే ఉపాసించాలి. మరి మీరేమో ఈ ప్రాకృతిక దేవతలన్నిటికీ ఆ రోజున ఆవుతులు ఇవ్వమంటున్నారు. మరి ఆ దేవతలను ఉపాసించవచ్చా? అది తప్పు అవుతుందా, ఒప్పు అవుతుందా? అసలు అటువంటివి వేదంలో ఉన్నాయా? రవిప్రసాద్ గారు, నేను అనేక వీడియోల్లో స్పష్టత ఇచ్చాను. ఉపాసన వేరు, పూజ వేరు. ఉపాసన కేవలం మోక్షానికి కోసం మాత్రమే చేసే. ఈ పూజ ప్రార్థన, ప్రార్థన, మంచిగా అర్థించటం, ఈ రెండు కూడా ఇహలోకానికి సంబంధించినది, పరలోకానికి సంబంధించింది కాదు. ఉపాసన పరలోకానికి సంబంధించింది, మోక్షానికి సంబంధించింది. మరణానంతరము మోక్షం ప్రాప్తించాలని కోరుకోవటం అన్నది ఉపాసన. ఇప్పుడు మనం ఇక్కడ హోమాలు చేసేటప్పుడు చేసేవన్నీ కూడా ఇహలోకానికి సంబంధించినవి. పరలోకానికి సంబంధించినవి కూడా ఉన్నాయండోయ్. ఎస్, మోక్షం పొందాలనుకునే వాళ్ళు హోమం చేస్తూనే ఉండాలి. అది కూడా ప్రాసెస్లో వెళ్ళాలి. నేను ఒక వీడియోలో కూడా నేను క్లారిఫై చేశాను. ఒక ఋషి దగ్గరికి నలుగురు జిజ్ఞాసులు వస్తారు. వచ్చి మేము బ్రహ్మం గురించి తెలుసుకుందాము అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఆ గురువు గారికి ఉట్టి చేతులతో రాకుండా సమిధలు తీసుకొచ్చి ఇస్తారు. మీరు తప్పితే, మీరు యోగులు, మీరు తప్పితే మాకు ఎవరు చెప్పలేరంట. ఆయన యోగి అయినప్పుడు సమిధలతో పని ఏంటి అంటే హోమం చేస్తున్నాడు అని అర్థం. సో రెగ్యులర్గా హోమం చేస్తారు. ఇది మోక్షానికి వెళ్ళేవాళ్ళు కూడా. వాళ్ళు ఏదో ఒక మూల కూర్చొని చినిగిపోయిన బట్టలు వేసుకొని ఆ మూల కూర్చుంటారు అన్నది చాలా తప్పు మాట, ఎవరైనా చెప్పుకుంటే ఇప్పుడు అది. సో వాళ్ళు నిత్యము అగ్ని కార్యం చేయవలసింది, చేస్తారు కూడా. వాళ్ళు మోక్షానికి సంబంధించిన పెద్ద పెద్ద యాగాలు కూడా ఉన్నాయి. సో అవి కూడా చేస్తారు. సరే, అది పక్కన పెడదాం. సో ఉపాసన వేరు, పూజ వేరు. యజ్ఞము అంటే ఏమిటి అన్నది ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. దాని గురించి ఇదివరకు కూడా చాలాసార్లు దాని డెఫినేషన్ గురించి చెప్పాను, మీరు చూసుండే ఉంటారు. యజ్ ధాతువుతో దేవపూజ, సంగతికరణ దానేషు, పూజించుట, సత్సంగం చేయుట, దానము చేయుట అని అర్థాలు వస్తాయండి యజ్ ధాతువు. దానితోనే యజ్ఞ సంబంధం శబ్దం ఏర్పడుతుంది అన్నమాట. యజ్ఞ శబ్దము పుంలింగ శబ్దం. ఇజ్యంతే పూజ్యంతే దేవతా అత్ర. అత్ర అంటే ఇక్కడ, ఇక్కడ దేవతలు పూజింపబడతారు. పూజ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అట్లనే ఇంకో డెఫినేషన్, ఇజ్యతే హవిహి ధీయతే దీయతే అత్ర.
ఇక్కడ హవిని ఇయ్యబడును, హవి ఇవ్వబడుతుంది. హవి అంటే ఏమిటి? అగ్నిహోత్రం నందు వేల్చుటకు ఇవురు పెట్టిన అన్నము నెయ్యి మొదలైనవన్నీ ఇక్కడ హవిస్సులు అంటారు. సో పూజించుట, సత్సంగము చేయుట, దానము చేయుట, ఇది యజ్ఞం యొక్క ముఖ్య కార్యం అండి. పూజించటము అంటే ఏమిటి? అట్లా దానం చేయటం అంటే ఏంటి? సత్సంగం అంటే ఏమిటి? సత్సంగం చేయటం అంటే ఆ యజ్ఞంలోకి పెద్ద పండితుల్ని పిలవాలి, కూర్చోపెట్టాలి. యజ్ఞం అయిన తర్వాత వారు ఉపన్యసించి మంచి విషయాలు ప్రజలకు చెప్తారు. అప్పుడు ప్రజలు కొన్ని ప్రశ్నలు అడిగితే మరి వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు ఇలాంటి దాన్ని సత్సంగము అంటారు. సో ఈ సత్సంగం చెయ్యాలి. అలానే దానం చెయ్యాలి. ఎట్లన్నా దేవతలకి ఇచ్చేవి అన్ని దానమే అది. సో అది ఒక దానము. అది కాకుండా లేని వారికి ఎవరికన్నా ఆ యజ్ఞానికి వచ్చినప్పుడు వాళ్ళకి దానం ఇవ్వాలి. అవి రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇలాంటి పెద్ద పెద్ద దానాలు చేసే హోమాలు చేసేటప్పుడు ఉంటుంది. సో పూజించటం, పూజించటం అంటే ఏంటి? స్తుతించటం. స్తుతి అంటే స్తోత్రం, స్తోత్రం అంటే గుణగణాలని గానం చేయటం. రాముడికి పూజ చేశాము అంటే అర్థం ఏంటి? రాముడి గుణగానం చేశాం. రామా, నువ్వు ధర్మానికి ప్రతీకవి, నీవు అన్నమాట కట్టుబడి ఉంటావు, సత్యవాక్ పరిపాలకుడివి, తండ్రి మాట జవదాటని వాడివి, ఏక పత్నీవ్రతుడివి, ఒక మాట ఒక బాణము అనే సిద్ధాంతం మీద నిలిచిన వాడివి, స్నేహానికి నిన్ను మించిన తార్కాణం ఇంకొకటి లేదు. ఇట్లా రకరకాలుగా రాముణ్ణి మనం ప్రేస్ చేయటమే కాకుండా ఊరికే చేసి గొప్పలు చెప్పడం కాదు. అది మన ఆ బటు వ్యవహారం కాదు ఇక్కడ చేస్తున్నది. చేస్తున్నది ఏంటంటే ఆ గుణాల్ని మనము పరిశీలించి మన జీవితంలో మెల్లగా మార్పు తెచ్చుకోవాలి. మెల్లగా తెచ్చుకోవాలని కన్నా ఆ 10 ఏళ్ళ దాకా చూద్దామని కాదు అర్థం. ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తుంటే కొద్దిగా మార్పు వస్తాయి అన్నమాట. అది మీరు చేయవలసిన కార్యక్రమం. అలా దాన్ని చేయడం పూజించడం. యజ్ఞంలో స్తోత్రాలు అవే చెప్తాయన్నమాట. విశ్వాని దేవ సవితద్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. ఇలా ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు ఈ మంత్రం ఏం చెప్తోందో అర్థం చేసుకుంటే కనుక ఆ మంత్రం ప్రకారం మనం అలా చెప్తూ చెప్తూ మనం దాని వైపు దృష్టి పెడతాము. అప్పుడు మనము మంచి పనులు చేయడము, ధర్మకార్యాలు చేయటము, ఇలాంటివన్నీ చేసుకొస్తాం. ఎందుకంటే ఆ మంత్రం నాలోంచి దుర్గుణాలని దూరం చెయ్యి, వాడి దరిచేరనివ్వకు, అలానే మంచి విషయాలు నాకు దరిచేరని అని చెప్పి కోరుకుంటున్నాం మనం. సో అంటే అర్థం ఏంటి? మంచివి తీసుకో, చెడు వదిలేసే, చెడు వదిలేసే, చెడు వదిలేసే అని చెప్తున్నాం. సో అలాంటివి ఆ మంత్రంలో ఉండబట్టి మేము ఆ ప్రకారం నేను చేస్తాను నిర్ణయించుకోవడం మూలంగా మీరు పూజకు అర్హులవుతారు. అది పూజించటం అంటే. ఎంతసేపు రామా నువ్వు ఏకపత్ని వ్రతుడివి, నేను మటుకు 10 పత్నులు పెట్టుకుంటారు, ఇది తప్పు. సో మనం రాముడిని పూజిస్తున్నాము అంటే మనం ప్రయత్నం చేయాలి. మనం కూడా ఆ, ఉండొచ్చు, ఒక మాట ఇద్దరు ఊరు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, అది విషయం కాదు. కానీ ప్రయత్నం చేసి వచ్చే జన్మలో అన్నా సరే మంచిగా ఉంటారు, ఈ జన్మలో కాకపోయినా. సో కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా. చేయకుండా ఎట్లా? అనుకోవాలి మనసులో, నేను ఈసారి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటే అవుతారు. అలానే ధర్మానికి నిలబడాలి అనుకున్నప్పుడు మనం కొన్ని అధర్మాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఏమిటా ఎగ్జాంపుల్? అధర్మం అంటే ఏంటంటే పొద్దున లేచిన దగ్గర నుంచి 5 పనులు చేస్తూ ఉండాలి. ఒకటేంటంటే బ్రహ్మయజ్ఞం చేయాలి, తర్వాత దేవయజ్ఞం చేయాలి, తర్వాత పితరులకు పూజ చేయాలి, పితృయజ్ఞం చేయాలి, అలానే అతిథి యజ్ఞం చేయాలి, అలానే భూతదయ ఉండాలి, అంటే జంతువులకి ప్రాణులకి ఆహారం ఉండాలి. సో ఇవన్నీ కూడా వీలైనంత మటుకు చేయటము, ప్రయత్నంతో చేయటము అన్నది ధర్మం అవుతుంది. నేను అమెరికాలో ఉన్నానండి, మా తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు, నేను ఎట్లా చూసుకోవాలి? ఫోన్ చేయి, చేసి ఎలా ఉన్నారు నాన్న, ఎలా ఉన్నారమ్మా, ఏం కావాలి, ప్రతిరోజు ఇది మీ కర్తవ్యం. మీకు ఏమైనా తక్కువ పడుతున్నాయా, మీకు ఏమైనా చేయగలనా నేను అడిగి మీకు చేతనైనంత చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ ప్రయత్నం చేయటమే మనకి పితృయజ్ఞం. వారికి కావాల్సిన ఆహారము, బట్టలు, ఇల్లు వాకిలి, బంధువులు, స్నేహితులు వస్తున్నారా వెళ్తున్నారా కనుక్కోవటము, ఇంకేమైనా చేయగలిగితే చేయటము, ఇవన్నీ కూడా మీరు చేయాలి. సో ఇవన్నీ పితృయజ్ఞంలో భాగంగా వస్తుంది. అలానే మీ చుట్టుపక్కల ఏమైనా పిల్లి, నక్క, కుక్క ఏమైనా ఉంటాయి. అవి నక్కలంటే అడవుల్లో ఉంటాయి. అంటే కుక్క ఏదైనా
ఉంటే గనక ఆహారం పెట్టడం అవి చేయాలి. కానీ ఈ మధ్య కుక్కల బెడద ఎక్కువైపోయింది. అవి పిచ్చెక్కిపోతున్నాం, తీసేయాలి వాటిని. ఎలా అయితే మీరు వాటికి తిండి పెడుతున్నారో, ప్రాణంగా చూసుకుంటున్నారో, అలానే అవి అవి పిచ్చి చేష్టలు చేస్తే మటుకు వాటిని తీసుకెళ్లి దూరంగా వదిలిపెట్టేసేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. పక్షులు ఉంటాయి, వాటికి కొన్ని గింజలు వేయాలి. అలానే ఎండాకాలం వచ్చినప్పుడు పక్షుల కోసం నీళ్లు అక్కడ పెడితే అవి వచ్చి తాగి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఒక చిన్న గిన్నెలో మేడ మీద పెట్టారంటే అవే తాగేస్తుంటాయి. వాడికి దాహం వేస్తుంది కదా పాపం. సో అలా జంతువులకు కూడా నీళ్లు ఇవ్వటము, ఇలా మీరు ఇవన్నీ కార్యక్రమం రోజంతట్లో ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు ఆ పంచమహాయజ్ఞాలు చేస్తుంటే అది ధర్మకార్యం అవుతుంది. దానికోసం కృషి చేయాలి. ఆ, ఎవరు చేస్తారండి? నేను సాయంకాలం పబ్కి వెళ్ళాలి, నేను ఇవన్నీ చేసుకుంటే ఎవరు చేస్తారంటే ఇది విశేషం అన్నమాట. ఇతరమైన చెడు అలవాట్లన్నీ వదిలేసి ఈ ధర్మ కార్యాలు చేయటమే పూజ అంటారు. సో ఇది యజ్ఞంలో జరుగుతుంది. ఎస్, యజ్ఞంలో మీరు ఇచ్చే ఆహుతులన్నీ అట్మాస్ఫియర్లో చేరి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తాయి. ఎస్, చాలా బాగా రిజల్ట్స్ ఇస్తాయి. దాని మూలంగా అందరూ ఆరోగ్యంతో ఉంటారు. చూడండి, ఢిల్లీలో పొల్యూషన్కి ప్రతి మానవుడి ఆయుష్ మినిమం 6.5 to 7 సంవత్సరాలు తగ్గిపోతూ ఉంటుంది. అది కాకుండా బతికినంత కాలము ఆ లంగ్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. ఇది ఢిల్లీ రిపోర్ట్, నేను చెప్పింది కాదు, మీరు న్యూస్ ఛానల్స్లో చెప్పేది. హైదరాబాద్ అంతే అవుతోంది, బాంబే అంతే అవుతోంది, చెన్నై అంతే అవుతోంది, అన్ని సిటీస్ కూడా ఇవి మారిపోతున్నాయి. సో ఇవన్నీ అన్నిటినీ చేయడాన్ని మనము పూజ అంటాం అన్నమాట. ఇప్పుడు నేను చూపించాను కదా, సత్సంగము అంటాం. సరే, ఇప్పుడు నేను ఈ దసరాకి ఎవరెవరికి ఆహుతులు ఇవ్వాలో ఒకసారి చూపిస్తా చూడండి. ఇది మొన్న నేను చూపించాను క్లియర్గా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అగ్నికి, ఇది ఆ అగ్ని అని పడింది తప్పు, మళ్ళీ ఇక్కడ అగ్ని. బా, ఎన్ని తప్పులండి బాబు. సరే, ఓంకారంతో ఆహుతులు, ప్రాణ ఆహుతులు, జయముఖురకు ఆహుతులు. సరే, ఇవి ఇవ్వటము అన్నది ఇంపార్టెంట్. అయితే అగ్నికి ఓంకారంతో అంటే ఓం స్వాహ అనటం. ఓం అన్నప్పుడు పరమాత్మనే తలుచుకున్నాం. మొట్టమొదటి వ్యక్తి పరమాత్మ కాబట్టి, అతనే మనకి పురోహితుడు కాబట్టి, అతనే మనకు ఋత్విజుడు కాబట్టి, అతనే మనకి దేవుడు కాబట్టి, ఆయనే హోత కాబట్టి, ఆయనే దాత కాబట్టి, ఆయనే సర్వము కాబట్టి మొట్టమొదట ఆయనకు ఆహుతులు ఇవ్వాలి. అది అగ్నికి ఆహుతులు ఇవ్వడం. ఆ తర్వాత రెండో రోజు అశ్వినీ దేవతలకి ఆహుతులు ఇవ్వటం. అశ్వినీ దేవతలు మానవులకి, పక్షులకి జయము కొరకు ఆహుతులు. అంటే మానవులు ఎవరెవరైతే పేద బిక్కి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఆ రోజున చక్కగా సత్కరించి, వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ లేకపోతే తిండి కానీ పెట్టి వాళ్ళని సత్కరించడం అది. అలానే పక్షులకు కూడా ఆ రోజున విపరీతంగా ఆహారం ఇవ్వటం మంచిది. ఇది అశ్వినీ దేవతలకు ఇవ్వటం అవుతుందన్నమాట. ఇలా చేయటం మూలంగా పూజించడం జరుగుతుంది. ఇది హోమం చేసిన తర్వాత ఈ పని చేయాలి, తప్పదు. ఆ రోజు సత్సంగం కూడా జరగాలి. సో రోజుకొక పెద్ద ఆయన్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడించటం అది చేయాలి. ఇది చేయటమే మనకి దసరా అవుతుందన్నమాట. తర్వాత విష్ణువుకి మూడో రోజున, విష్ణువుకి అంటే ఆయన భూలోకము, భువర్లోకము, సువర్లోకము, ఇవన్నీ స్వర్లోకము అంటాం అనమాట. అది స్వర్లోకము, అది సువర్ అని పడింది లాస్ట్ టైం, తప్పది. స్వర్లోకము అయితే భువర్లోకము, భూలోకం అంటే భూమి, అట్లానే భూర్లోకం అంటే అంతరిక్షం, స్వర్లోకం అంటే జుల్లోకం అనమాట. ఈ మూడు లోకాలకి సంబంధించిన ఆహుతులు అనమాట. ఈ స్పెషల్ ఆహుతులు ఉంటాయి. ఇవి చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన విషయం, ఎందుకంటే సూర్యుడి దాకా ఆహుతులు చేరవాలి. ఇది విశేషం అనమాట. ఇది చేరతాయి కూడా. సో ఇప్పుడు ఈ ఇది చేయటము విష్ణువుకి మనం ఆరాధించటం అవుతుంది. సోముడికి, చంద్రుడికి, పశువుల కొరకు ఆహుతులు. పశువులు అంటే అడవిలో ఉండే ఈ జంతువులు, ఇక్కడ పశువులు అని రాసిన జంతువులు అవి, అది మృగాలు అని చెప్పచ్చు అన్నమాట. కానీ పశువుల కొరకు ఆహుతులు అంటే ఈ అడవిలో ఉండే జంతువులకి ఆహుతులు ఇవ్వాలి. అడవిలో ఉండే జంతువులు ఎందుకు వచ్చినాయి అంటే తర్వాత మనకి ఈ గ్రామ్య పశువులు వస్తాయి అన్నమాట. అందుకని ఆ పశువులు అని చెప్పాము. సో ఆ పశువులకి ఆహుతులు ఇవ్వాలి. సో ఎందుకంటే ఆ పౌర్ణమి నాడు అవి విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడతాయి. మీకు తెలుసు, కొన్ని తోడేళ్ళు అవి కనుక పౌర్ణమి నాడు చూస్తే వాటికి విపరీతమైన ఆవేశం వస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటాయి. సో వాటి కోసం అని చెప్పి మనం అంటే అడవిలో ఉండే జంతువులకి మనము ఆహారము, నీరు అందించే ప్రయత్నం చేయాలి. అంటే ఏంటంటే, నీరు అంటే ఏంటంటే చెరువులు లాంటివి కొన్ని తవ్వించి వాటికి నీళ్లు పోయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే రాబోయే చలికాలం, వాటికి నీళ్లు, వర్షాలు పడవు ఇంకా. సో ఆ వర్షాలన్నీ వాటికి ఉండి కాస్త ఆ నీళ్లు ఉండేటట్టు చేస్తే వాటి ఆహారం వెతుక్కుంటాయి, నీళ్లు తాగుతాయి. సో అవన్నీ చేయటము సోముడికి ఇవ్వటం. అంటే సోముడి పేరు మీద ఆహుతులు ఇచ్చి ఈ కార్యక్రమం
పూషాకి అంటే సూర్యుడికి అనమాట. పంచదిశల కొరకు ఆహుతులు, అన్ని దిశల కొరకు ఆహుతులు ఇవ్వటము సమంజసము. ఈ దిశలు అంటే శబ్దానికి సంబంధించింది అనమాట. సో ఆ రోజున మంచిగా సామవేద గానం చేయటము, రకరకాల వేద పఠనం చేయటము అన్నది చాలా ఎసెన్షియల్. అదే దిశల కొరకు ఆహుతులు ఇవ్వటం అనమాట. అది అలా చేయాలి. తర్వాత సవిత, షట్ ఋతువుల కోసము ఆహుతులు. ఇది కూడా షడ్ అని పడింది ఇది వరకు, ఇది షట్ ఋతువులు. ఇవి షట్ ఋతువుల కొరకు ఆహుతులు అంటే 6 ఋతువులకు సంబంధించిన మెటీరియల్స్ మనం అందులో వేయాలన్నమాట. ఎందుకంటే అప్పుడు వేస్తే కనుక నెక్స్ట్ వర్షాకాలం ఎండింగ్ దాకా అవి పనికొస్తాయి అనే ఒక దీంతో సిద్ధాంతంతో ఆ రోజు అవన్నీ చేయాలి. తర్వాత మరుత్తులకు, సప్తగ్రామ్య పశువులకు అనుగు ఆవు, మేక, గొర్రె, గుర్రము, ఒంటె, గాడిద, గేదె మొదలైన జంతువులకు ఆహుతులు. ఇక్కడ పిల్లి, కుక్క ఇవి రావు. ఎందుకంటే అవి అసలు గ్రామ్య జంతువులే కాదు, మనం తెచ్చి పెడుతున్నాం కానీ అవి కావు, అవి అడవుల్లో ఉండాల్సినవి. తర్వాత ఆవు, మేక, గొర్రె, గుర్రము, ఒంటె, గాడిద, గేదె వీటన్నిటికీ సత్కారం చేయాలి. వాటి శుభ్రంగా స్నానాలు చేయించాలి, వాటికి మంచి భోజనం పెట్టాలి, వాటి మెళ్ళలో దండలు వేయాలి, వాటికి ప్రత్యేకంగా మనము ఇది చేస్తున్నాము అని చెప్పి అర్థం అవ్వాలి. సో అప్పుడు అవి మన కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంటాయి. వాటికి అలాంటివి సదుపాయాలు చేయటం మూలంగా అవి చాలా ఆనందపడతాయి. మనకు తెలియదు ఆ విషయం, కానీ నేను చూశాను ప్రత్యక్షంగా. నేను వీటిని ఇట్లా జంతువులకి ఇలా చేయటం మూలంగా అవి ఎంత ఆనందపడతాయో, అవి ఎంత స్పెషల్ ఫీల్ అవుతాయో నాకు తెలుసు. సో అది డెఫినెట్గా మీరు అనుకుంటారు కానీ మీరు చేసి చూడండి, తెలుస్తుంది. తర్వాత బృహస్పతికి మరియు గాయత్రీదేవికి ఆహుతులు 8వ రోజున. ఈ 8వ రోజున ప్రత్యేకించి గాయత్రి మంత్రంతో చేయాలి. బృహస్పతికి అంటే ఏంటంటే ఊర్లో ఉన్న ఉపాధ్యాయుల్ని, అలానే ఊళ్ళో ఉన్న ఉపాధ్యాయునుల్ని అందరినీ తీసుకొచ్చి ఆ రోజు కూర్చోబెట్టి సత్కారం చేయటము, హోమం చేయటము, వారికి కావలసినవి ఏమైనా ఇవ్వటము, అలాంటివి చేయటం మూలంగా ఆ బృహస్పతి యొక్క ఆ, పూజ జరుగుతుంది. తర్వాత మిత్రదేవతకి మరియు త్రయీ విద్యకి ఆహుతులు. 3 వేదాలకు సంబంధించిన పండితులను పిలవాలి, వాళ్ళ మిత్రులు అనమాట మనకి. సో వాళ్ళని పిలిచి సత్కారం చేయటము, అలానే ఆహుతులు ఆ రోజు ఇవ్వటము అన్నది ఆ రోజు చేయాలి. తర్వాత వరుణుడికి మరియు విరాట్కి ఆహుతులు. వరుణుడు అంటే ఊర్లో ఉన్న పెద్ద మనిషి ఎవరైతే ఉంటారో, ఎవరైతే నోబుల్ పర్సన్ ఉంటారో, ధనమున్నవాడు కాదు, నోబుల్ పర్సన్. ఓకే, నోబుల్ సోల్ అంటే మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని, ఆయన ఎవరైతే మంచి చేస్తుంటాడో, సమాజం కోసం పాటుపడుతుంటాడో అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సన్మానం చేయటము. అలానే విరాట్ అంటే పెద్దవాడు. పెద్దవాడు అంటే ఏంటంటే అన్నిటికంటే గొప్పవాడు ఉంటాడు కదా ఊర్లో, అతన్ని తీసుకొచ్చి మనం ఇచ్చేయాలి. తర్వాత ఇంద్రుడికి ఆహుతులు. ఇది ధనవంతులైన వాళ్ళని పిలవాలి, పిలిచి ఇంద్రుడు అనమాట, వాళ్ళ పేరును ఆహుతులు ఇవ్వాలి, వాళ్ళని గొప్పగా పొగడాలి, వాళ్ళకి సత్కారం చేయాలి. తర్వాత విశ్వేదేవులకు ఆహుతులు. అంటే విశ్వేదేవులు అంటే ఏంటి, ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద అందరూ కూడా ఎవరైతే ధర్మం కోసం పాటుపడుతున్నారో వాళ్ళు, చెప్పులు కుట్టే వాళ్ళన్నా సరే, పండితులైనా సరే, ఎవరైనా సరే వాళ్ళందరినీ పిలవటము, సత్కారం చేయటము చేయాలి. అది విశ్వేదేవులకి. తర్వాత వసువులకి మరియు స్తోమములకు. వసువులు అంటే భూమి, చంద్రుడు ఇలాంటివి. ఇక్కడ వసువులు అంటే స్త్రీలను తీసుకోవాలి, స్త్రీలను గౌరవించుకోవాలి ఆ రోజున. అది శుద్ధ త్రయోదశి అన్నమాట. వసువులకి మరియు స్తోమములకు. స్తోమం అంటే స్తోత్రాలకి. సో ఏ స్తోత్రాలంటే కవులు పాడుతూ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి పాడించాలి, అది కూడా. తర్వాత రుద్రుడు అంటే బిషక్ అంటే వైద్యుడికి అనమాట, మరియు స్తోమములకు. సో వాళ్ళకి. ఆదిత్యుడికి మరియు స్తోమములకి. ఆదిత్యుడు అంటే ఇక్కడ బ్రహ్మచారులకి. లాస్ట్ రోజున బ్రహ్మచారులను పిలిచి వాళ్ళ వాళ్ళ చేత వేద పఠనం చేయిస్తూ మనము ఆహుతులు ఇస్తూ వాళ్ళని కూడా సత్కరించాలి. ఇలా బ్రహ్మచారులు ఇలా అందరినీ సత్కరించడము పూజ. ఆ రోజు దానం చేయాలి. సో ప్రతిరోజు ఈ 15 రోజులు మీరు ఇలా ధనం కూడగట్టుకున్న సంవత్సరంలో కొంత భాగం తీసి ఈ కార్యక్రమం చేయాలి. అలా నలుగురు కూడుకుంటే ఊర్లో ఒక పెద్ద ఆ, ఇది పెట్టి టెంట్ అది వేసుకొని చక్కగా పూజాలను పిలిచి ఋతువిజులను పిలిచి మీరు చక్కగా హోమం చేసుకోండి. ఈ 15 రోజులు చేయండి, చాలా జయం ప్రాప్తిస్తుంది మీకు లైఫ్లో. ఇది ప్రయత్నం చేయండి. ఇదండి రవిప్రసాద్ గారు. సో ఇది ప్రాకృతిక దేవతలకే చేసేది ఈ యజ్ఞము అనేది దాని యొక్క మీనింగే అదనమాట. ప్రాకృతిక శక్తులకి, గాలి, నీరు ఇవన్నీ ప్రాకృతిక శక్తులే, వీటన్నిటికీ చేయటమే యజ్ఞం అనమాట. అది దేవయజ్ఞము అంటారు. అది మనం చేసి తీరాలి. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. ఇంకొక విషయం ఏంటంటే, రెండో ప్రశ్నగా నేను అడుగుతున్న విషయం ఏంటంటే, దసరా నవరాత్రుల సందర్భంగా
మా ప్రాంతంలో ఆఖరి రోజు తర్వాత అంటే దసరా దశమి కూడా అయిపోయిన తర్వాత ఏకాదశి రోజుని ఇక్కడ మహాచండీ హోమం అని ఒక హోమ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అది వేద విరుద్ధం అని మా గురువుగారు మాకు చెప్పడం జరిగింది. ఇటువంటి మహాచండీ హోమం అనే ఒక ప్రక్రియ వేద విరుద్ధమైన కార్యమా? అటువంటి హోమ కార్యక్రమం చెయ్యొచ్చా చేయకూడదా అనే విషయం మీద కూడా మీరు మాకు వివరణ ఇవ్వగలుగుతారని మేము కోరుచున్నాం. తమరు నేను అడిగిన ప్రశ్నలకి వేదంలో ఏం చెప్పబడింది అనే విషయాల్ని మాకు క్షుణ్ణంగా తెలియజేసి మా సంశయాలని నివృత్తి చేయగలరని కోరుకుంటున్నాను. ఓం నమః. రవిప్రసాద్ గారి చివరి ప్రశ్న, చండీ హోమం చేయొచ్చా చేయకూడదా, అది వేద విరుద్ధమా? రవిప్రసాద్ గారు, మొట్టమొదట మనము హోమం అంటే ఇప్పుడు దేవతల్ని మనం ఆహ్వానిస్తాం. దేవతలను ఆహ్వానించడానికి వేదం చెప్పినట్టు చేయాలండి. వేదంలో ఎలా అయితే పిలుపులు ఉంటాయో అలా పిలవాల్సింది. ఆ విధంగా వాడిని పిలవాల్సిందే. ఇందాక నేను చెప్పాను, మొత్తం లిస్ట్ చదివాను. సో అలా ఏ దేవతకి మనము చేయదలుచుకున్నామో ఆ దేవతను ఆహ్వానిస్తాం. వేదంలో చండీ అన్న దేవత ఉంటే కనుక తప్పకుండా చండీ హోమం చేయడంలో తప్పులేదు. అయితే హోమం చేసేటప్పుడు ఎప్పుడు కూడా అధర్వం అంటే ఎక్కడా కూడా హింస జరగదు. అహింసాయుతమైందే హోమం. యజ్ఞము, హోమము, యాగము ఎక్కడా హింస ఉండదు. ఎవరన్నా హింస గురించి మాట్లాడి, లేదు యజ్ఞాలు పూర్వకాలంలో చేసేవాళ్ళప్పుడు హింస ఉండింది, ఆవులు చంపారు, మేకలు చంపారంటే అది బయట దేశాల నుంచి దేశంలోకి వచ్చి అక్కడ మేసి మేసి బాగా అలవాటయ్యి అది ఇక మరిచిపోలేక ఇక్కడున్న కొంతమంది వాళ్ళ సహకారంతో పురాణాలు ఇరికిచ్చి పారేసి రాసేసి వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. అది చాలా తప్పు, మహాపాపం కూడా. అలాంటివి చేయకూడదు. సో చండీ హోమం అన్నది, చండీ అంటే జనరల్గా కోపిష్టి అని అర్థం అనమాట. అలానే చాలా ప్రేమగా చూడటం అని కూడా అర్థం వస్తుంది. సో ఇలా చండీ అన్నదాన్ని మనము ఉపయోగించుకొని హోమం చేయాలి అంటే ఫస్ట్ ఆ చండీకి సంబంధించిన మంత్రాలు వేదంలో ఉండాలి. వేదంలో లేని మంత్రాలతో హోమం ఎలా చేస్తామండి? అవి ఎవరన్నా ఋషులు రాసినవైతే కనుక ఆ వచనాల్లో తప్పు లేకుండా, వేద విరుద్ధం లేకుండా ఉంటే వాటితో కూడా చేస్తాం. సో ఇలా మనం చేసినప్పుడు, హోమం చేసినప్పుడు 4 ఇంపార్టెంట్ వస్తువులు వేస్తాం. ఒకటి పుష్టికారకమైంది, నెయ్యి, బియ్యము అంటే అన్నము, ఇలాంటివన్నీ. అలానే తీపి పదార్థాలు, బెల్లము, తేనె, ఇలాంటివన్నీ. అలానే ఔషధయుక్తమైంది అంటే మనం ఏవైతే ఔషధాలు ఉంటాయో మనకి ఆయుర్వేదిక ఔషధాలు, అవి ఏవైతే అందరికీ సరిపోతే అలాంటివి. అది కాకుండా 4వది ఇంకోటి సుగంధ ద్రవ్యం, సుగంధం ఇచ్చేది. సుగంధం అంటే ఏమిటి? ఇప్పుడు మనకి గంధపు చెక్క ఇలాంటివి అనమాట. కస్తూరి, గంధపు చెక్క, కుంకుమ పువ్వు, ఇవన్నీ కూడా సుగంధాలు ఇస్తాయి. చాలా వస్తువులు, లవంగము, తర్వాత ఇలాచి, తర్వాత దాల్చిన చెక్క, ఇవి కూడా సుగంధం ఇస్తాయి. సో ఇలాంటి సుగంధం ఇచ్చే వస్తువులన్నింటినీ మనము ఆవుతువేస్తాం. ఈ 4 రకాలైన వస్తువులు రకరకాల ప్రపోర్షన్స్లో ఉంటాయి, రకరకాల మెథడ్స్లో తయారు చేసినవి ఉంటాయి. సో ఇలాంటివి చేసినప్పుడు మనము హోమం చేస్తాం అన్నమాట. అది ఎటువంటి హోమం అయినా పర్వాలేదు, కానీ ఆ మంత్రాలు మటుకు ఖచ్చితంగా వేదం నుంచి ఉంటాయి. సో దానికి మీరు చండీ అని పేరు పెడతారా, లేకపోతే ఏమైనా వేరే పేరు పెడతారా అనేది విషయం వేరు. సో చండీ అన్నది కనుక వేదంలో ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు. లేదు అంటే చేయకూడదు, ఆ పేరుతో చేయకూడదు అని అర్థం. లక్ష్మీ యాగం అనుకొని చేయొచ్చు, లక్ష్మీ పేరు ఉంటుంది కాబట్టి. అట్లానే విష్ణు యాగం అని పెట్టుకున్నాం అనుకోండి, విష్ణు పేరు కూడా ఉంది కాబట్టి అది కూడా చేయొచ్చు. ఇలా రకరకాల పేర్లు ఏవైతే ఉంటాయో వాటితో మాత్రం మనం ఖచ్చితంగా చేస్తామండి. ఆ యజ్ఞాలకి మనకి రకరకాల పేర్లను ఇదివరకు చాలామంది చాలా విషయాలు అనేక గ్రంథాల్లో రాసి పెట్టించారు. వాటిని చూసి మనం చేయొచ్చు. కొత్తది ఏదైనా చేయదలుచుకున్నప్పుడు మీరు బాగా హోమాలు చేసి, యజ్ఞాలు చేసి, ఒక 1000 దాకా యజ్ఞాలు చేసిన వాళ్ళైతే కనుక అప్పుడు మీలో ఆ శక్తి ఉంటుంది. ఏంటంటే ఏంటి పెట్టచ్చు, ఏం పెట్టకూడదు, ఏది ఎక్కువ పెట్టాలి, ఏ తక్కువ పెట్టాలి, అప్పుడు ఏ పేరు మీద చేయాలి, ఎలా చేయాలి అని ఉంటుందన్నమాట. ఆ స్తోత్రం అంటే స్తుతించటం,
దాని గుణాల్ని ఆ గుణాల్ని మీరు మీకు మీరు కైవసం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అలా ఉంటుందన్నమాట. సో ఆ యొక్క హోమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది చండీ అన్న హోమం ఉందా లేదా వేదంలో అంటే వేదంలో అయితే లేదండి. సో అలాంటివి ఇప్పుడు గ్రంథాల్లో అయితే మనకి లేవు. కానీ ఇప్పుడు చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, చండీ యాగం అని చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి మరి వాళ్ళు ఎవరు నేర్పించారో, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో అది వాళ్ళకే తెలవాలి. మాకు ఆ గ్రంథంలో ఉంది, ఈ గ్రంథంలో ఉందని ఏదో చెప్తూ ఉంటారు. సో చేసుకోవచ్చు. కానీ వేద మంత్రాలు తప్పితే ఇంకే మంత్రాలు వాడకూడదు. వేద మంత్రాలు భ్రమ లేకుండా ఉంటాయి. మిగతా అవన్నీ కూడా భ్రమతో కూడుకుని ఉండొచ్చు. ఉండొచ్చు కొన్ని, కొన్ని ఉండకపోవచ్చు. ఇప్పుడు సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, ఇది భ్రమ లేని విషయం, ఇది వేదంలోనూ ఉంది. సో అలా వేదము ఏదైతే వేదానికి సపోర్టివ్గా ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం ఏమైనా చేయొచ్చు. తప్పేం లేదండి, చేసుకోవచ్చు. అందులో అవే పదార్థాలు వేస్తే కనుక సరిపోతుంది. అలా కాదు, మేకను కోస్తా, పందిని కోస్తా ఇలాంటి మాటలు మాట్లాడితే మటుకు వాళ్ళని వీపు బద్దలు కొట్టడం ఇంకా తప్పు అవుతున్నాం. ఎస్, వాళ్ళు కనుక ఏ హింసకు పాల్పడినా వాడు వీపు బద్దలు కొట్టేసేది, డౌటే లేదు. వేదం పేరు మీద తప్పు పనులు చేయకూడదు. మ్హూ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోకూడదు. అది దోషపూరితమైంది. అటువంటి వాటిని అలో చేయకూడదు. అంతేగాని వాడు చండీ యాగం పేరు మీద సాత్వికంగా చేస్తే కనుక ఏదైనా సరే ఒప్పుకోవాల్సింది. ఎస్, అది మంచిది. ఇదండి మీ ప్రశ్న సమాధానాలు వచ్చాయి అనుకుంటాను. ఉంటానండి. ఓం